హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ సూపర్ స్టార్ మహేష్ తో తీసిన స్పైడర్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ప్రఖ్యాత తమిళ దర్శకుడు శంకర్ గ్లోబల్ స్టార్ చరణ్ తో తీసిన గేమ్ చేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఇద్దరు తెలుగు స్టార్ హీరోలకు ఇద్దరు తమిళ స్టార్ డైరెక్టర్లు ఇచ్చిన ఈ భారీ డిజాస్టర్ల మధ్య పోలికలు గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2017లో విడుదలైన మహేష్ స్పైడర్ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించారు. తమిళ స్టార్ డైరెక్టర్ తెలుగు సూపర్ స్టార్ల కాంబినేషన్ లో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అప్పటికే మురుగదాస్ తీసిన తుపాకీ హిందీ రీమేక్ హాలిడే, కిరా సినిమాలు ఫ్లాప్ అయి ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ తో ఛాన్స్ మురుగదాస్ దాన్ని సద్వినియోగం చేసుకుని ఉండాలి. స్పైడర్ మూవీ స్టోరీ లైన్ మంచిదే, ఇప్పటి వరకు అలాంటి స్టోరీ ఏ మూవీలోనూ లేదు. కానీ ఆ మూవీని తెరకెక్కించడంలో డైరెక్టర్ మురుగదాస్ రాంగ్ ట్రాక్ లో వెళ్లారు. స్పైడర్ మూవీ హీరో సెంట్రిక్ గా నడవదు, విలన్ సెంట్రిక్ గా నడుస్తుంది. విలన్ క్యారెక్టర్ ని ఎంత పవర్ఫుల్ గా ఎలివేట్ చేస్తే అతన్ని ఓడించగలిగే హీరో ఇంకెంత పవర్ఫుల్లో ఆడియన్స్ కి అర్థమవుతుంది. కానీ స్పైడర్ లో చూపించేది ఆ టైప్ ఎలివేషన్ కాదు. విలన్ క్రూరత్వాన్ని, శాడిజాన్ని మాత్రమే అతను చిన్నప్పటి నుంచి ఎలివేట్ చేస్తుంటాడు డైరెక్టర్. హీరో ఎలివేషన్ సీన్స్ ఏమీ ఉండవు. సాఫ్ట్ నేచర్ లో హీరో చూపిస్తుంటాడు. చాలా సందర్భాల్లో హీరోపై విలన్ డామినేషనే ఉంటుంది. విలన్ చిన్నప్పటి సన్నివేశాలని చాలా సేపు తీస్తాడు డైరెక్టర్. వాటిని చూస్తుంటే ఏదో ఆర్ట్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. సేమ్ టు సేమ్ గేమ్ చేంజర్ కూడా అలాగే ఉంటుంది. స్పైడర్ అంత ఎలివేషన్ విలన్ కి లేకపోయినా చాలా సందర్భాల్లో హీరోపై విలన్ దే డామినేషన్ ఉంటుంది. హీరోని తన వారసుడిగా ముఖ్యమంత్రి పాత్రధారి శ్రీకాంత్ ప్రకటిస్తే హీరో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వస్తాడు. దానిని విలన్ అడ్డుకుంటాడు. హీరో చేష్టలుడికి నిలబడి ఉంటాడు. అసలు తన వారసుడిగా హీరోని ప్రకటించిన ముఖ్యమంత్రే కథలో పెద్ద విలన్. హీరో తండ్రిని చంపింది అతనే. అంత క్రూరంగా మనుషులను చంపిన విలన్ తనంతట తాను పశ్చాత్తాపం పొందుతాడట. అసలు కమర్షియల్ ఫార్మాట్ కి ఈ అంశం సెట్ అవుతుందని డైరెక్టర్ శంకర్ ఎలా అనుకున్నాడు? విలన్ తనంతట తానే పశ్చాత్తాపంతో మంచివాడిగా మారిపోతే ఆ కథకు హీరో ఏమిటి, హీరోయిజం ఎక్కడ? హీరో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా వస్తాడు. అతని తల్లిదండ్రులకు రాజకీయ పార్టీ ఉంది కాబట్టి హీరో సీఈఓగా ఉండడానికి వీల్లేదని వాదిస్తాడు విలన్. అప్పుడు హీరో తన కన్న తల్లిని తన తల్లి కాదని చెబుతాడు. ఆ ఎపిసోడ్ లో హీరో అబద్ధాలు ఆడుతూ ఏమీ చేయలేక చేష్టలుడికి ఉండిపోతే హీరో తల్లి ఆత్మహత్య చేసుకుని అతని పదవిని కాపాడుతుంది. సినిమాని ఏమి చేద్దామని ఇలాంటి సన్నివేశాలు పెట్టాడు డైరెక్టర్ శంకర్. కమర్షియల్ సినిమా గురించి కనీస అవగాహన ఉన్న ఏ చిన్న డైరెక్టర్ కూడా ఇలాంటి సీన్ తీయడు కదా. లేకపోతే తానేమైనా ఆర్ట్ ఫిల్మ్ తీస్తున్నానని అనుకున్నాడా శంకర్? కోఇన్సిడెంట్ ఏంటంటే అటు స్పైడర్ లోను ఇటు గేమ్ చేంజర్ లోను విలన్ గా నటించింది తమిళ నటుడు సూర్య. మా డైరెక్టర్లు ఇద్దరు తమిళులు. తెలుగు హీరోల్ని డమ్మీలుగా చూపించి తమిళ విలన్ ని పవర్ఫుల్ గా చూపించారు. సినిమా రిజల్ట్ ఏమవుతుంది అని ఎక్కడా ఆలోచించినట్లేదు. తమ కెరీర్ లని ఫణంగా పెట్టి భాషాభిమానాన్ని చాటుకున్నారా? అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఆ ఒక్క ఫ్లాప్ అటు మహేష్ ని గాని ఇటు చరణ్ గాని ఏమీ చేయలేదు. వాళ్ళు సూపర్ స్టార్ మెగాస్టార్డమ్ తో దూసుకు వెళ్తారు. శంకర్ మురుగదాస్ల కెరీరే సంకనాకపోతుంది. అందులోనూ మరీ ముఖ్యంగా శంకర్ పరిస్థితి. రోబో తర్వాత గత 15 ఏళ్ల నుంచి పెద్ద హిట్ లేని శంకర్ కి ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చరణ్ దొరకడం నిజంగా జాక్పాట్ కొట్టినట్లే. బ్లాస్టింగ్ హిట్ కొట్టి ఉంటే శంకర్ కోసం ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరూ శంకర్ వెనకాల పడి ఉండేవారు. ఇప్పుడు గేమ్ చేంజర్ చూసి ఏ స్టార్ హీరో కూడా శంకర్ పేరు చెబితే మైల్ దూరం పారిపోతాడు. చరణ్ కి పోయేదే ఉంది. ఆర్సీ సిస్టమ్ బ్లాక్ బస్టర్ అయితే చరణ్ ఇమేజ్ కి తిరిగి ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.